హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం గట్ట. మన తెలంగాణ 2026 to 2027 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ వచ్చేసి 3,24,000 కోట్ల బడ్జెట్. సో దాంట్లో ఇక మనం చూసుకున్నట్లయితే చాలా మందికి కూడా తెలియదు. ఈ రోజు మనం ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకుంటామంటే అసలు ఆ బడ్జెట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎట్లా డివైడ్ చేస్తారు ఏందనేది మొత్తం ఈ వీడియోలో యూజ్ చేద్దాం. సో ఇక్కడ మనం తెలంగాణ గురించి కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ గురించి కూడా మాట్లాడుకుందాం. దానికి సంబంధించి ఇక్కడ మన వరంగల్కి కూడా 5,000 కోట్లకు పైగా డెవలప్మెంట్స్ కోసం ఇవ్వడం జరిగినది. అది ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ ఇష్యూస్ కానివ్వండి, ఇంకేమైనా రోడ్ డెవలప్మెంట్స్ కానివ్వండి, వాటి అన్నిటికీ సంబంధించి ఇచ్చిండ్రు. అది కాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 2026 to 2027కి 1,000 కోట్లకు పైగా కూడా ఇచ్చిండ్రు. సో దాంతో ఏం చేస్తారు, ఎట్లా డివైడ్ చేసి ఏం చేస్తారు ఏందనేది చూసేద్దాం. సో మొత్తంగా నేను చెప్పినట్టుగా తెలంగాణకు 3,00,000 కోట్లకు పైగా కూడా బడ్జెట్ అని అనుకున్నారు కదా. సో దాంట్లో ఏంటంటే వీళ్ళు ఇచ్చుకున్న స్కీములు కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏంటంటే వీళ్ళు డివైడ్ చేస్తారు. ఎట్లా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఆపరేషనల్ ఎక్స్పెండిచర్స్ లెక్క వీళ్ళు డివైడ్ చేస్తారు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఏంటంటే సో ఆ ఇయర్లో ఏమైనా ప్రాజెక్ట్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, బిల్డింగ్స్కి సంబంధించి కానివ్వండి, ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో దాన్ని డివైడ్ చేసేస్తారు కదా, ఆ ఫండ్ అంతా అక్కడ యూజ్ చేస్తారు. దానికి ఎంత అలొకేట్ చేసిండ్రు అంటే 47,000 కోట్లకు పైగా కూడా అటు అలొకేట్ చేసిండ్రు. సో మిగతా అమౌంట్ ఏదైతే ఉందో, ఇంకా 2,00,000 కోట్లకు పైగా ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని డెవలప్మెంట్స్కి కానివ్వండి, ఇక జిహెచ్ఎంసీ దాంట్లో అందరు ఇంకా వీళ్ళ శాలరీస్ కానివ్వండి, వేజెస్ కానివ్వండి, అన్ని డెవలప్మెంట్స్, చెత్త క్లీన్ చేయడానికి ఫ్యూయల్, ఇవన్నీ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. అంటే ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టుకుంటే దాంట్లో పనిచేసేటోళ్ళకు కానివ్వండి, అక్కడ నుంచి వచ్చే ఫ్యూయల్ కానివ్వండి, ఏదన్నా ఖర్చు మనం ఆపరేషన్ దానికి నడిపేయడానికి ఉన్న ఖర్చు ఉంటుంది కదా, అదంతా ఆపరేషనల్ ఖర్చు కిందకు వస్తుంది. సో ఎందుకు ఈ టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నా అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పక్కకు పెట్టుకుందాం మనం కాసేపు. అది ఎట్లున్నా డెవలప్మెంట్ చేయాల్సిందే. అది వేసినాక కూడా ఇన్ కేస్ వరంగల్ కానివ్వండి, తెలంగాణ మొత్తంలో కానివ్వండి, ఏ కాన్స్టిట్యున్సీకి చూసుకున్నా ఏడ చూసుకున్నా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక అంటే డెవలప్మెంట్స్ అవుతా ఉంటే మళ్ళీ దానికి కూడా ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది మొత్తం అయిపోయినాక. అంటే ఇప్పుడు 47,000 కోట్లు ఇన్ కేసు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుకొని 2,00,000 కోట్లకు పైగా ఆపరేషనల్ ఎక్స్పెండిచర్స్కి పెట్టుకుంటే వచ్చే ఇయర్లో ఏమవుతుంది, ఇది డెవలప్మెంట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా బిల్డ్ అయిన ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి ఈ అమౌంట్ అనేది పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకా కొత్తగా ఏదైనా డెవలప్ చేయాలనుకుంటే ఆ బడ్జెట్ అనేది మళ్ళీ పెరుగుతుంది. అదంతా సెకండరీ ఇష్యూ అది. సో ఇప్పుడు ఇక్కడ వరంగల్కైనా ఏదైనా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనం కాసేపు పక్కకు పెట్టుకుందాం. ఎందుకు మాట్లాడుతున్నా ఈ రోజు అంటే ఇన్ని వేల కోట్లు మీరు ఇస్తా ఉన్నారు, వరంగల్కి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు ఇస్తా ఉన్నారు కదా. మరి డెవలప్మెంట్ అనేది ఎక్కడున్నది? డెవలప్మెంట్ అనేది ఎవరైనా ఈరోజు చూస్తూ ఉన్నారు ఇక్కడ? ఖాళీ పేరుకే స్మార్ట్ సిటీ అని, ఖాళీ పేరుకే. ఆ రోడ్లు గట్లనే దరిద్రంగా తయారై ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అనేది అట్లనే ఉన్నాయి, ప్యాథోల్స్ అనేది కూడా గట్లనే ఉన్నాయి, గుంటలు అట్లనే ఉన్నాయి, ఎన్ని యాక్సిడెంట్లు అయితే లేవు అవి చేయబట్టి. గార్బేజ్ ఇష్యూస్ అయితే గల్లీలల్లా ప్రాపర్గా ఎవరు వచ్చి తీసేటోళ్ళు కూడా లేరు. ఆడున్నోడు ఒక వారం రోజుల తర్వాత ఎవరన్నా మొత్తుకుంటే వచ్చి తీసేస్తారు. ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తాయి కదని చెప్పి ప్రతి ఒక్క గల్లీలలో సంవత్సరాల నుంచి లేని రోడ్లను కూడా ఇప్పుడు వేస్తా ఉన్నారు. సరే ఫండ్ వచ్చింది వేస్తున్నారు, అదంతా సెకండరీ కానివ్వండి. ఇన్ని రోజులు గుర్తురాలే, మరి ఫండ్ ఉన్నప్పుడు గుర్తురాలే ఎవరికి కూడా. ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి అనగానే ఇక ప్రతి ఒక్కరు చక్కచక్క పనులు మొదలు పెట్టిండ్రు. సో ఇంకా మనం మాట్లాడుకుంటే ఇదేంది, మన శ్మశాన వాటికలు కూడా ఎక్కడ కూడా ప్రాపర్గా ఒక శ్మశాన వాటికలు అనేది లేదు. మన వరంగల్లో ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నదంటే అక్కడ శ్మశాన వాటికలో లైట్లు కూడా లేవు. రాత్రిపూట శవయాత్ర చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లైట్లు లేకపోయేసరికి వాళ్ళ ఫోన్లు ఓపెన్ చేసి ఫోన్ లైట్స్ ఆన్ చేసి, అది సరిపోకపోతే కారు హెడ్ లైట్లు ఆన్ చేసి, రథం ఉంటుంది కదా, ఆ రథంకి సంబంధించిన వ్యాన్కి సంబంధించిన లైట్లు ఆన్ చేసిండ్రు. సరిపోక అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తిట్టుకున్నారు. ఇది ఇక్కడ ఎవరు తప్పు ఉందంటే కాంగ్రెస్ వాళ్ళ తప్పు కాదు, బీఆర్ఎస్ వాళ్ళ తప్పు కూడా ఉంది. అంటే వీళ్ళది ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళది ఉన్నది, బీఆర్ఎస్ వాళ్ళ తప్పు కూడా ఉంది. మరి గత 10 సంవత్సరాలుగా వాళ్ళు పీకి పొడిచింది కూడా ఏం లేదు. ఆడ చూస్తేనే తెలుస్తా ఉన్నది కదా, బండ బూతులు తిట్టుకున్నారు జనాలు. ఇంకా కాంగ్రెస్కి టైం ఉంది కాబట్టి మనం ఏం అనలేం వాళ్ళను. వాళ్ళు లాస్ట్గా అంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి అన్న టైంకి అప్పటిదాకా కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, డెవలప్ చేసే ఆప్షన్ ఉంటుంది వాళ్ళకు. సో అప్పటిదాకా వాళ్ళని మనం ఏం అనలేం. ఇన్ కేసు వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్
పోతే అప్పుడు మనం అనవచ్చు వాళ్ళకి ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి మనం చెప్పాలి వాళ్ళకి, చేయండి మీకు ఇట్లా ఛాన్స్ ఉంది కదా, ఫండ్ కూడా ఉంది కదా అని చెప్పి వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. రిక్వెస్ట్ డిమాండ్ చేయాలి వాస్తవంగా, ఎందుకంటే ఇన్ని వేల కోట్లు మనం ట్యాక్స్ రూపకంలోకి వెళ్ళి ఇస్తా ఉన్నారు, ప్రజాధనం ఇది అంతా కాబట్టి మనం కూడా అడగాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ రోజు అసలు అందుకనే ఈ టాపిక్ తీసుకొని ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అనే దానిపైన మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకే ఇవ్వండి, వరంగల్కి సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. వరంగల్ ప్రజలకు తెలుసు, ముఖ్యంగా శివనగర్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వేసిండ్రు, కానీ ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది అనుకోండి తెలుస్తుంది. ఇప్పుడు నేచర్కి సంబంధించి ఏదైనా కూడా మనం ప్రిడిక్ట్ చేయలేం. మనం ఎంత కన్స్ట్రక్ట్ చేసినా చేసినా కూడా దానికి అంటే లాస్ట్ ఇయర్ దానికన్నా ఇప్పుడు ఎక్కువగా వచ్చింది అనుకోండి, మళ్ళీ మునిగిపోయినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సింది లేదు. మరి దానికి పర్మనెంట్ సొల్యూషన్స్ అనేది ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అందుకే అంటున్నా, వరంగల్లో ఉన్న వాళ్ళకు ముఖ్యంగా ఆ ఇష్యూ ఏందనేది చాలా తెలుసు. ఇంకా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానివ్వండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది అన్నారు కదా, దానికి ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి కూడా ఈ ఫండ్ అంతా రావడం జరిగినది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎప్పటికైనా కూడా వస్తుంది. ఇక వాళ్ళు ఏమేమి డెవలప్మెంట్ చేస్తారు, ఇక ఆడ కాంట్రాక్టర్లు ఎంత నొక్కుతారు ఏందనేది కూడా మనం ఏంటంటే ప్రశ్నించాలి. ఇది ఎవరికి తెలవాక ఎంత ఫండ్ వస్తున్నది, మన వరంగల్కైనా కానివ్వండి ఏ కాన్స్టిట్యున్సీకైనా కూడా ఎంత ఫండ్ వస్తున్నది, ఎటు పోతున్నది ఏందనేది కూడా తెలియదు చాలా మందికి కూడా. సో ఇక ఆపరేషనల్ ఎక్స్పెండిచర్కి వచ్చేసి ఏమేమి వస్తాయి ఇక్కడ, స్టాఫ్ శాలరీస్, శానిటేషన్ సర్వీసెస్, గార్బేజ్ కలెక్షన్, రోడ్ మెయింటెనెన్స్, స్ట్రీట్ లైటింగ్, అట్లనే వాటర్ సప్లై ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా బడ్జెట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, శానిటేషన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దానిపైన మనం ప్రశ్నించవచ్చు, జనాలు వస్తూ ఉంటారు కదా, మనం ప్రశ్నించే హక్కు ఉన్నది మనకు, ఇన్ని వేల కోట్లు ఇస్తున్నారు కాబట్టి. గార్బేజ్ కలెక్షన్ అది అయితే ఉన్నదా, మీరే ఆలోచించుకోండి. మీ చుట్టుపక్కల మీ ఇంటి పక్కనే తెలుస్తాయి కదా, చెత్త మీరే తీసుకుపోయి వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ప్రజలు మనం కూడా మన సరౌండింగ్స్ని మనం నీట్గా పెట్టుకోవాలి, అప్పుడే కొన్ని ఇష్యూస్ అనేది కూడా సాల్వ్ అవుతాయి. ఏది లేదు నేను ఒక్కడిని వేస్తే ఆడ ఏమవుతాయని అనుకుంటే అది కాస్త పోయి కుప్పలెక్క పేరుగా పోతుంది. మళ్ళీ వానాకాలం వచ్చినాక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు మీరు స్ట్రిక్ట్గా మీ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు స్ట్రిక్ట్గా ఉండి మేము ఇక్కడ సో అండ్ సో ఇట్లా చేస్తున్నాము, మీరు వచ్చి టైం టు టైం తీసుకోవడం అని చెప్పి వాళ్ళకు కూడా గట్టిగా బెదిరించింది అనుకోండి, వాళ్ళు ఎందుకు పని చేయడు? మీరు ఇక్కడ కడుతున్నారు, వాళ్ళకు వచ్చే శాలరీలు కానివ్వండి, ఆ మెయింటెనెన్స్ పైసలు అన్నీ వస్తూ ఉన్నాయి కదా, వాళ్ళకి అవి వచ్చినప్పుడు వాళ్ళతో పని చేయించుకునే బాధ్యత ఎవరిది? మనకు కూడా ఉన్నది, మనం ప్రశ్నించాలి. సో ఇక రోడ్ మెయింటెనెన్స్, ఇక స్ట్రీట్ లైటింగ్ ఉందా అనేది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీ గల్లీలలో కానివ్వండి ఎట్లున్నాయి, ఆ లైట్లు ఖరాబ్ అయినాయా లేవా, వాటి మెయింటెనెన్స్ అవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలా సగానికి సగం కాంట్రాక్టర్లు దొబ్బుతా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ప్రాపర్గా ఉండలేకపోతా ఉన్నది. సో ప్రతి ఒక్కరు ప్రశ్నించండి, మనం అందరం కూడా క్వశ్చన్ చేయాలి అని చెప్పి ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగినది. ఇక వాటర్ సప్లై ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆపరేషనల్ ఎక్స్పెండిచర్లో ఇంక్లూడ్ అయి ఉన్నది. మరి వరంగల్కు సంబంధించి యాన్యువల్ బడ్జెట్ వచ్చేసి 1000 కోట్లకు పైగా ఉన్నది. దాంట్లో మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది డివైడ్ అయినది, అది ఓంగా ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది ఈ బడ్జెట్లో. ఇది వేరే, ఇది సపరేట్గా మళ్ళీ వరంగల్లో ఇంకా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి ఇచ్చిన బడ్జెట్ అన్నట్టు ఇది. మరి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 6000 కోట్లకు పైగా ఫండ్ని కూడా వరంగల్కి ఇచ్చినప్పుడు అడగాల్సిన బాధ్యత మనకు ఉన్నదా లేదా? నేనేం కోరుతున్నా, ఇప్పుడున్న యూత్ కానివ్వండి, వరంగల్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా సోషల్ మీడియా వాళ్ళందరూ ఎవరైనా కూడా మీరు మీ కెమెరాలను పట్టుకొని మీరు వెళ్ళండి, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా వేలెత్తి చూపండి. ఎవరు చేసినా తప్పది, గత పాలకులు చేసినా తప్ప, ఇప్పుడున్న పాలకులు చేసినా తప్ప. మరి ఇప్పుడున్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ ఉంది చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది, అయినా కూడా ఎందుకు చేస్తలేరని చెప్పి ప్రశ్నించండి. మీకు డైరెక్ట్గా పోయి వాళ్ళని ప్రశ్నించే ధైర్యం లేనప్పుడు కెమెరా పట్టండి, వీడియో తీయండి, సోషల్ మీడియాలో వైరల్ చేయండి. 100%గా యాక్షన్ అనేది జరుగుతుంది. భయపడతారు ప్రజాప్రతినిధులు, పక్కా భయపడతారు, అధికారులు కూడా భయపడతారు. భయపడి ఆడొచ్చి ఇంత డెవలప్మెంట్ అన్న చేస్తాడు. అట్లీస్ట్ నేను పోయి వాళ్ళని ప్రశ్నించినందుకన్నా నేను చేసిన ఈ పని వల్ల, నేను సోషల్ మీడియాలో చేసిన ఈ పని వల్ల ఒక డెవలప్మెంట్ అయిందన్న సాటిస్ఫాక్షన్ అనేది మీకు 100% ఉంటుంది. సో ఈ ఇష్యూ అంతా కూడా నేను చేసింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసమే. మీరు కూడా ఒక్కసారి దీనిపైన రీసెర్చ్ చేసి వరంగల్కి ఎంత ఫండ్ వస్తున్నది, ఎవరెవరికి ఎంత ముడుతున్నాయి, ఏంటిది, ఎక్కడెక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతున్నాయి, ప్రాపర్గా జరుగుతుందా లేదా ఏందనేది చూసి మీరు కూడా వీడియోస్ చేస్తే మన వరంగల్ని స్మార్ట్ సిటీ అని మనం చెప్తా ఉన్నాం కదా, దాన్ని 100%గా తీర్చిదిద్దుకునే
బాధ్యత కూడా మన చేతుల మీద నుంచి వెళ్తే మనకు కూడా ఎంత సంతోషంగా అనిపిస్తుంది అనేది ఒక్కసారి చూడండి. వాళ్ళు ఇక చేస్తారా లేదా అనేది సెకండరీ పాయింట్. వాళ్ళతోనే మనం ఎట్లా చేయించుకోవాలి ఏందనేది మీరే చేయండి. సో నా వంతు ప్రయత్నం నేను చేసిన కాబట్టి ఇప్పుడు నేను 100% దీని మీద ఫైట్ చేస్తానే ఉంటాను. ఎందుకంటే నేను కూడా ఒక వరంగల్ బిడ్డగా ఎక్కడైనా ఏమైనా అన్యాయాలు జరుగుతున్నా, డెవలప్మెంట్ లేకపోయినా కూడా 100% నేను ప్రశ్నిస్తా. సో దానికి తోడుగా మీరందరూ కూడా యాడ్ అయ్యి మనం ఇంకా మంచిగా దీనిపైన క్వశ్చన్ చేస్తే మన వరంగల్ని ఇంకా నీట్గా తీర్చిదిద్దుకోవచ్చు. వరంగల్, హన్మకొండ ఇవన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా మనం డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరూ కామెంట్లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నేటి ధాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.